ఆల్మోస్ట్ 35 years బ్యాక్ ఇండియా ఆపరేషన్ క్యాక్టస్ చేసి మాల్దీవ్స్ ని కాపాడకపోతే మిలిటెంట్ల కింద బతకాల్సి వచ్చేది. ఆపరేషన్ క్యాక్టస్ గురించి తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు త్రై టాక్స్. మాల్దీవ్స్ వాళ్ళకి 1965లోనే ఇండిపెండెన్స్ వచ్చింది, కానీ బ్రిటిష్ వాళ్ళు 1976లో వాళ్ళ లాస్ట్ నేవల్ ట్రూప్స్ తీసుకొని వెళ్లిపోయారు. ఆ తర్వాత 2 సంవత్సరాలకి 1978లో మామూన్ అబ్దుల్ గోయూమ్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన ప్రెసిడెంట్ అయ్యే టైంకి మాల్దీవ్స్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎకనామిక్ ట్రబుల్స్ ఉన్నాయి, పొలిటికల్ గా స్టెబిలిటీ లేదు, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇదే ఛాన్స్ అని చాలా మంది తిరుగుబాటుదారులు కూ ప్లాన్ చేశారు ఐలాండ్స్ అన్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవడానికి. 1980 నుంచి 1990 లోపు ఈ 10 సంవత్సరాలు 3 సార్లు కూ ప్లాన్ చేశారు. 1980, 1983 అండ్ 1988. ఫస్ట్ 2 times సరిగ్గా ప్లాన్ చేయడం రాలేదు, బట్ 1988లో మాత్రం పర్ఫెక్ట్ గా స్కెచ్ చేశారు. అది ప్లాన్ చేసింది మాల్దీవ్స్ లో 2 బిజినెస్ మ్యాన్, వాళ్లే అబ్దుల్లా లుతుఫీ అండ్ అహ్మద్ నాజిర్. వీళ్ళ ప్లాన్ కి మనుషుల్ని ఆయుధాలని సప్లై చేసి సపోర్ట్ చేసింది శ్రీలంకలో ఉన్న పీపుల్స్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఆఫ్ తమిళ్ ఈలం PLOTEకి లీడర్ ఉమా మహేశ్వరన్. చాలా నెలలు ప్లాన్ చేసి ఉమా మహేశ్వరన్ PLOTE సైన్యం ఒక 80 మందిని తీసుకుని అబ్దుల్లా లుతుఫీ అహ్మద్ నాజర్లతో కలిసి లోకల్లో ఉన్న కొంతమంది మాల్దీవియన్ సిటిజన్స్ ను కూడా తీసుకుని 2 కార్గో షిప్పుల్లో హెవీ మెషిన్ గన్స్, AK-47s, గ్రెనేడ్స్ అండ్ మోటార్స్ తీసుకుని మాల్దీవ్స్ క్యాపిటల్ అయిన మాలేకి చేరుకున్నారు. మాల్దీవ్స్ ఆర్మ్డ్ ఫోర్స్ అందరినీ ఓడించి మధ్యాహ్నం కల్లా ఆల్మోస్ట్ మేజర్ ప్లేసెస్ అన్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. కానీ అప్పటికే ప్రెసిడెంట్ గోయూమ్ పారిపోయి సేఫ్ హౌస్ లో దాక్కుని ప్రపంచంలో అన్ని కంట్రీస్ కి SOS మెసేజెస్, అంటే సేవ్ అవర్ సోల్స్, ఎవరైనా మమ్మల్ని కాపాడండి అని మెసేజెస్ పంపించారు. ఎవరికి పెట్టినా పట్టకపోయినా ఇండియా మన రేలంగి మామి టైప్ కదా, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఒక తొక్కలో ఫిలాసఫీ. అప్పట్లో మాల్దీవ్స్ కి ఇండియన్ హై కమిషనర్ అరుణ్ బెనర్జీ ఆఫీస్ పని మీద ఢిల్లీ వచ్చారు. November 3 ఎర్లీ మార్నింగ్ 6:30కి మాల్దీవ్స్ నుంచి వచ్చిన మెసేజ్ చూశారు. వెంటనే ప్రైమ్ మినిస్టర్ పియోతో విషయం చెప్పారు. ఈలోపు ఆర్మీ వాళ్ళకు కూడా ఆపరేషన్ జరిగే అవకాశం ఉంది, అందరూ తొందరగా ప్రిపేర్ అవ్వమని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫార్మ్ చేసిన 2.5 గంటల్లోనే మార్నింగ్ 9కి ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ సౌత్ బ్లాక్ లో క్రైసిస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి ఆగ్రాలో బ్రిగేడియర్ ఫరూక్ బుల్సారా లీడర్షిప్ లో ఉన్న 50th ఇండిపెండెంట్ పారాచూట్ బ్రిగేడ్ ని యాక్టివేట్ చేయమన్నారు. అలాగే 6 పారాకి కమాండర్ అయిన కల్నల్ సుభాష్ సి జోషిని ఆపరేషన్ లీడ్ చేయమని ఆదేశం ఇచ్చారు. మధ్యాహ్నం 3:30కి ఎయిర్ ఫోర్స్ యొక్క 44th స్క్వాడ్రాన్ మరియు పారాచూట్ బ్రిగేడ్ ఎయిర్పోర్ట్ దగ్గర ఇన్స్ట్రక్షన్స్ కోసం రెడీగా ఉన్నారు. ఈలోపు హై కమిషనర్ అరుణ్ బెనర్జీ గారు కూడా ఆగ్రా చేరుకుని సోల్జర్స్ కి ఆపరేషన్ సంబంధించిన బ్రీఫింగ్ అంతా ఇచ్చారు. అదే రోజు రాత్రి 9:30కి 2 రష్యన్ ఫ్లైట్లు ఇల్యూజన్ IL-76లో మన బెనర్జీ గారు 500 సోల్జర్స్ ని తీసుకుని మాల్దీవ్స్ క్యాపిటల్ అయిన మాలేకి పక్కనే ఉన్న ఐలాండ్ హుల్హులే ఎయిర్పోర్ట్ లో దిగారు. అక్కడున్న రెబల్స్ కి 500 ఇండియన్ సోల్జర్స్ ఉన్న ఫ్లైట్లు తడిసిపోయి గుండె జారి చేతిలోకి వచ్చేసింది. మనం జస్ట్ 100 మంది ఉన్నాం, ఇండియన్ సోల్జర్స్ ని చూసారా, డైనోసార్లు, దొరికితే కొరికేస్తారు అని తిరుగుబాటు ప్లాన్ చేసిన లుతీఫీ వాడి రెబల్స్ కి చెప్పి మాల్దీవ్స్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ తో సహా ఇంకో 7గురిని బందీలుగా తీసుకుని ఒక మర్చెంట్ షిప్ ని హైజాక్ చేశారు. హైజాక్ చేసి అక్కడి నుంచి జంపు జులాని పరారు ఫాతిమా. November 4 తెల్లవారుజామున 5కి మాల్దీవ్స్ ప్రెసిడెంట్ గోయూమ్ ని సెక్యూర్ చేశారు. మన బ్రిగేడియర్ ఫరూక్ బల్సారా పారిపోతున్న రెబల్ షిప్ మీద మన పారాట్రూపర్స్ తో ఫైర్ చేయించి షిప్ స్లో అయ్యే అంత డ్యామేజ్ చేశారు. స్లో అయ్యారు కానీ వాళ్ళు శ్రీలంక చేరుకుంటే పట్టుకోవడం కష్టం. సో ఇప్పుడు మన నేవీ వాళ్ళ వంతు వచ్చింది. కొచ్చి నుండి INS బెట్వా అనే వార్షిప్ ని పంపించారు. లుతుఫీగా టైం ఎంత బ్యాడ్ గా ఉందంటే ఎక్కడేం పడిపోద్దేమో అని దరిద్రాన్ని జేబులో పెట్టుకు తిరుగుతున్నాడు అనుకుంటా. అప్పుడే INS గోదావరి ఆస్ట్రేలియాకి ఫ్రెండ్లీ విజిట్ కి వెళ్ళొస్తుంది. వెంటనే మన ఆ షిప్ కూడా ఫోన్ చేసి యాక్టివేట్ అవ్వండి, ఆపరేషన్ లో ఇన్వాల్వ్ అవ్వమని చెప్పారు. అటు ఇటు నారి నారి నడుమ మురారి లాగా జనక పాయలైపోయింది. ఇంకా ఏ దారి లేక రెబల్స్ సరెండర్ అయ్యారు. రెబల్స్ అందరినీ మాల్దీవ్స్ తీసుకెళ్లారు. ఇంకా ఈ ఫైట్ లో మన వాళ్ళు 19 మంది చనిపోయారు. వాళ్ళలో 7 మాల్దీవ్ వాళ్ళు, 68 మంది శ్రీలంక కిరాయి గొండాలు పట్టుకుని ఇంట్రాగేట్ చేశారు. ప్లాన్ చేసిన లుతీఫీతో కలిపి 4గురికి ఉరిశిక్ష వేసింది మాల్దీవ్స్ కోర్టు. కానీ ఈ లోపు రాజీవ్ గాంధీ ఫోన్ చేసి ఉరిశిక్ష ఏమొద్దండి, జైల్లో పెట్టించాలన్నారు. అంతా అయ్యాక మన సోల్జర్స్ అక్కడే 2 వారాలు ఉండి అన్ని చక్కబెట్టారు. అప్పటి నుండి మాల్దీవ్స్ తో మనకు మంచి రిలేషన్షిప్ ఉంది. వాళ్ళకి ఇండియా చాలా డిఫెన్స్ సపోర్ట్ చేస్తూ వచ్చింది నిన్నటి వరకు కూడా. పోనీ డిఫెన్స్ తో ఆపేశారనుకుంటున్నారేమో, చాలా డబ్బుతో ఉండడానికి ఇల్లు ఇచ్చారు, తినడానికి పళ్ళు ఇచ్చారు, మొన్న కరోనా వస్తే వాళ్ళకి వ్యాక్సిన్లు కూడా ఇచ్చారు. ఇన్ని చేసిన రేలంగి మామయ్యకి హ్యాండ్ ఇవ్వచ్చా? ప్రెసిడెంట్ ముయిజ్జు గాడికి బ్రెయిన్ లో గుజ్జు తగ్గి పోషించిన చేతిని కలిసి విశ్వాసాలను కుక్కలా బిహేవ్ చేస్తున్నాడు. మళ్ళీ నవంబర్ ముందు వాడు ప్రెసిడెంట్ అవడానికి క్యాంపెయినింగ్ షర్ట్ మీద ఇండియా అవుట్ అని వేసుకు తిరిగాడు.